గత 24 గంటలుగా ఇంటర్నెట్ మొత్తాన్ని కుదిపేస్తున్న విషయం నీట్ యూజీ 2026 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవటం. ఈ సంవత్సరం మే 3వ తారీఖు జరిగిన నీట్ ఎగ్జామ్స్ నిన్న క్యాన్సిల్ చేయడం జరిగింది. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ NTA దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మేజర్గా దీనికి కారణం ఏంటంటే రాజస్థాన్లో చాలా మటుకు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ పేజెస్లో ఒక గెస్ట్ పేపర్ అనేది సర్క్యులేట్ అవటం జరిగింది. అందులో మోర్ దాన్ 400 క్వశ్చన్స్ నీట్కి సంబంధించిన పేపర్తో మ్యాచ్ అవటం అండ్ దీనికి సంబంధించి చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ పేపర్ కావాలనే లీక్ జరిగింది అన్న ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాత NTA ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇట్లా పేపర్ లీక్స్ జరగడం, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వకుండా ఒక పర్టికులర్ ఏరియా వరకే క్యాన్సిల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రతిసారి నీట్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అసలు మెడిసిన్ చదివించాలంటే ఒక మధ్యతరగతి వాళ్ళ వల్ల అయ్యే పనే కాదు. ఫ్రీ సీట్ వస్తే తప్పితే వాళ్ళు చదివించలేరు. బట్ ఇలాంటివి చాలామంది మెడికల్ స్టూడెంట్స్కి అయితే లాస్ జరుగుతుంది. ఈ లీక్స్కి ఎవరు రెస్పాన్సిబుల్? పొలిటికల్ పార్టీసా లేకపోతే కాలేజెస్ వాళ్ళ ఎవరు అన్నది గవర్నమెంట్ దీని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు అన్నది అందరి మధ్య ఉన్న క్వశ్చన్. 22 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం వల్ల ఆ 22 లక్షల మంది భవిష్యత్తు ఇప్పుడు మారబోతుంది. మళ్ళీ కొత్త ఎగ్జామ్ రాబోతుంది. దానికి సంబంధించిన డేట్స్ కానీ ఏవి ఇంకా క్లారిటీ లేవు. మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి. ఏం జరుగుతుందన్నది అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, చాలామంది దీనికి సంబంధించి చాలా ప్లేసెస్లో ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారు. అండ్ ఇది పదే మోడీ గవర్నమెంట్లో జరుగుతుంది అని కాంగ్రెస్ వాళ్ళైతే మోడీ ప్రభుత్వాన్ని చాలా విమర్శిస్తున్నారు. ఇట్లాంటి విమర్శలకు వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి ఏదైనా ఒక స్ట్రిక్ట్ పద్ధతిని నీటిలోకి తీసుకురాబోతే కనుక ఎలాంటి పద్ధతిని తీసుకురాబోతున్నారు అన్నది గవర్నమెంట్ ఇంకా చెప్పాల్సి ఉంది. ఇవి జరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఎవరికైనా ఐడియాస్ ఉంటే అవి కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం నెట్జీ వ్యూస్ అనే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.